కరుణామయుని సిఎస్ఐ సంఘము పునాదిపాడు వారు నిర్వహించు రక్షణ సువార్త మహాసభలు తేదీలు ఏప్రిల్ 23, 24, 25 తేదీలలో అనగా మంగళ, బుధ, గురువారములలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరుగును. స్థలం బండారు వెంకట సుబ్బారావు గారి పొలంలో, సచివాలయం 2 ప్రక్కన, పునాదిపాడు. ప్రసంగికులు రెవరెండ్ ఎస్ అలెగ్జాండర్ గారు, ట్రెజరర్ కేజీ డయాసిస్ విజయవాడ. బ్రదర్ మంజిత్ పాల్ గారు, బీదర, కర్ణాటక. ఒకే ఒక ప్రతిస్పందన కొరకు ఆయన వచనం ఇస్తున్నాడు. వణికి కింద పడి, నేను చేతకానోని ప్రభా, నన్ను వదిలే, నా వల్ల కాదు, నన్ను వదిలే ప్రభా, నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు, అసలు నువ్వు మాట్లాడే రేంజ్కి నాకు దిమ్మ తిరిగిపోతుంది, నువ్వేంది నేనేంది, వద్దుల్తే చూపు పడిపోద్ది, వద్దుల్తే అబద్ధాలు బయటకు వస్తాయి, వద్దుల్తే బూతులు బయటకు వస్తాయి, వద్దుల్తే వేషధారణ, శ్రీమతి బ్లెస్సీ వెస్లీ గారు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి. యేసుక్రీస్తు ప్రభువు చాచిన చేతులతో మనం ఆయన దగ్గరికి ఎప్పుడు వస్తామా అని ఆయన వెయిట్ చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. సో గాడ్ is always keeping his arms wide open to receive us to him and to give us that warm and tight hug. దేవుని ప్రేమలో వంచన లేదు, దేవుని ప్రేమలో మోసం లేదు. కొంతమంది చూడండి, ప్రేమికులు అంటే స్వచ్ఛమైన ప్రేమ గురించి నేను మాట్లాడడం లేదు, కానీ కొంతమంది ప్రేమించినట్లుగా ప్రేమించి ఇలా దగ్గరికి చేసుకొని ఆ ప్రియుడినో ప్రియురాలినో కత్తితో వెనక నుండి. ముఖ్య అతిథులు రెవరెండ్ ఎంఆర్ జేజే ప్రకాష్ గారు, డీనరీ చైర్మన్, మానికొండ. సభ ప్రారంభికులు రెవరెండ్ కె అశోక్ కుమార్ గారు, డీనరీ చైర్మన్, పోరంకి. దైవ సేవకులు రెవరెండ్ జి యోహాన్ గారు, పారిష్ గురువులు, వణుకూరు. పాస్టర్ కలపల జాన్ గారు, పెనుయేలు కల్వరి ప్రేమ మినిస్ట్రీస్, నందిగామ. సువార్త గాయకులు బ్రదర్ ఎం డానియల్ గారు, విజయవాడ. యూత్ మీటింగ్ 2024 ఏప్రిల్ 24న ఉదయం 9 గంటలకు కరుణామయుని సిఎస్ఐ చర్చ్ నందు జరుగును. బైబిల్లోని మీ సందేహాలకు దైవజనులు సమాధానములు ఇచ్చెదరు. కన్వీనర్ వి రిచర్డ్ రంజన్ శాంసన్ గారు. స్వార్థికులు ప్రేమతో ఆహ్వానించేవారు రెవరెండ్ డీకన్ వి దేవసాయం గారు, కరుణామయుని సిఎస్ఐ సంఘము. పాల్గొనండి, ప్రార్థించండి, దేవుని దీవెనలు పొందండి. అందరికీ ఆహ్వానము. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తం గ్రంథము 34వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఉత్తరమిచ్చును, అతని శ్రమలన్నిటిలో నుంచి అతన్ని విడిపించును అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు దీనుల యొక్క ప్రార్థన ఆలకించువాడుగా ఉన్నాడని, ఆయన దీనుల ప్రార్థనకు జవాబిచ్చు దైవమని లేఖనము సెలవిచ్చుచున్నది. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఉత్తరమిచ్చును అనే మాటను మనం గమనిస్తున్నాం. వాక్యం వింటున్న నీ నా జీవితాల్లో దేవునికి మొరపెట్టగలిగిన కృప మనలో ఉన్నదా? దేవునికి మొరపెట్టగలిగిన క్రమశిక్షణ మనలో ఉన్నదా? మనకున్న ప్రతి అవసరతను బట్టి, మనకున్న ప్రతి అక్రతను బట్టి, మనకున్న ప్రతి ఇబ్బందికర స్థితి నుంచి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన మొరను ఆలకిస్తాడు అని లేఖనము సెలవిచ్చుచున్నది. అంత మాత్రమే కాదు, అతని శ్రమలన్నిటిలో నుంచి దేవుడు అతనిని తప్పించును అనే మాటను మనం గమనిస్తున్నాం. ప్రియులారా, వాక్యం వింటున్న నీ నా జీవితాల్లో దేవునికి మొరపెట్టగలిగిన బ్రతుకు మనలో ఉండినప్పుడు దేవుడు మన మొరను ఆలకిస్తాడు అనే లేఖనము సెలవిచ్చుచున్నది. మొరపెట్టగలిగిన క్రమశిక్షణ నీలో ఉందా? బైబిల్ గ్రంథంలో అనేక మంది మొరపెట్టారు. ఇశ్రాయేలులో మొరను దేవుడు విన్నాడు. నిర్గమకాండము 2వ అధ్యాయంలో పలుమార్లు దేవుడు మోషేతో మాట్లాడుతూ, వారు పెట్టిన మొరను నేను విన్నాను. ఇశ్రాయేల్ ప్రజలు దాదాపుగా 400 సంవత్సరాలు
బానిస బ్రతుకులో ఉండినప్పుడు వారు దేవునికి మొరపెట్టిన సంగతిని లేఖనంలో మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించాడు, వారిని గొప్ప చేశాడు, వారిని ఆ యొక్క స్థితి నుంచి, దాస్యపు స్థితి నుంచి, బానిస బ్రతుకు నుంచి దేవుడు విముక్తిని అనుగ్రహించి ఉన్నాడు. రెండవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే బెర్షెబా అనే అరణ్యంలో అబ్రహాము కుమారుడైన ఇస్మాయేలు యొక్క మొరను దేవుడు వినాడు. హాగరు ఈ పిల్లవాడిని ఇక నేను ఈ ప్రయాణంలో, ఈ అరణ్య ప్రయాణంలో నేను ఈ పిల్లవాడి యొక్క మరణాన్ని చూడలేనని చెప్పి మరి వింటివేద దూరంలో హాగరు పిల్లవాడి యొక్క స్థితిగతిని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు హాగరుతోనే మాట్లాడాడు, ఆ పిల్లవాని మొరను నేను విన్నాను అని. వాక్యం వింటున్న నీ నా జీవితంలో మొరపెట్టగలిగిన బ్రతుకు మనలో ఉన్నదా? దేవునికి మొరపెట్టగలిగిన జీవితం ఉందా? ఇది నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఎవరికి మొరపెడుతున్నావు, ఏమని మొరపెడుతున్నావు, ఏమని ప్రార్థన చేస్తున్నావు? దేవునికి మొరపెట్టగలిగిన బ్రతుకు మనలో ఉండి ఉండాలి ప్రియులారా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఉత్తరమిచ్చును. అవును, మనం మొరపెడితే దేవుడు మనకు ఉత్తరమిచ్చేవాడు, మనతో మాట్లాడేవాడు. అంత మాత్రమే కాదు, మనకున్న శ్రమలన్నిటిలో నుంచి ఆయన మనలను విడిపించగలిగిన వాడు, మనలను తన యొక్క నామ మహిమార్థమై విడిపించగలిగినట్టు గొప్ప దైవం. మనం కూడా మొరపెడదాం, దేవుని ద్వారా ఉత్తరాన్ని పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క ప్రభా దేవుని ప్రత్యేక సమయాన్న తండ్రి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మొరపెట్టగలిగిన కృపను దయచేయండి ప్రభా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఉత్తరమిచ్చును, వారికి కలిగిన శ్రమలన్నిటి నుంచి వారిని విడిపించిన లేఖనము సెలవిచ్చి ఉండగా అటు విధముగా ప్రభా మీరు విడిపించి గొప్ప చేయమని అడుగుతున్నాను. ప్రార్థన ఆలకించేవాడానికి వందనాలు తండ్రి. మా ప్రియులు పెట్టుచున్న ప్రతి మొరను మీరు ఆలకించి అంగీకరించి జవాబులు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.